మంది మన వాళ్ళు వచ్చిండ్రు. విద్యార్థి విభాగం నుంచి, యువజన విభాగం నుండి, ఎస్టీ ఆదివాసీ వింగ్ నుండి, అన్ని విభాగాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా మరి శుభాకాంక్షలు. జనరల్గా ఏదైనా మంచి పని చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదం ఉంటారంటారు. అట్లనే ఇవాళ మనం మంచి పని చేస్తున్నాం. నాయకత్వాన్ని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం కాబట్టి మరి బాగా భారీగా వర్షం పడుతూ ఉన్నది. దేవుడు ఆశీర్వాదం అని అనుకోవాలి. అది వర్షంలో కొంతమంది మన వాళ్ళు అక్కడక్కడ ఆగిపోయిన వాళ్ళందరూ కూడా అందుకుంటారు తొందరలోనే. అందుకుని మనము యాక్చువల్ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేసే సమయానికి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరు అందుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రిజిస్ట్రేషన్ అయితేనే ఉంది, లోపలికి వచ్చే వాళ్ళు వస్తున్నారు. అందరూ ఖమ్మం నుండి వాళ్ళ నుండి వచ్చేవాళ్ళు సేఫ్గా వస్తున్నారో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ఈ కార్యక్రమం తెలంగాణ జాగృతి నుండి లీడర్ అనేటటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టినాం, ఎందుకోసం నాయకత్వం కావాలి, ఎందుకోసం సమాజంలో ఇప్పుడున్నటువంటి నాయకులు లేరా, సరిపోరా, కొత్త నాయకత్వం ఎందుకు రావాలని ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏమున్నది. ఇప్పుడు దీని గురించి ఒక్కసారి మనందరం కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి దాదాపుగా 19 సంవత్సరాలు దాటేస్తున్నాయి. ఈ 19 సంవత్సరాలలో మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినాం. ఏందది? ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా, సాంస్కృతిక పునాదులు లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదు. సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటి తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది. ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది. ఈ 19 ఏళ్లలో మన భాష, మన యాస, మన కట్టు, మన బొట్టు, మన బతుకమ్మ, మన బోనం, ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలంగాణ జాగృతి అన్ని సందర్భాల్లో కొట్లాడింది. మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో నంది అవార్డ్స్ జరుగుతుంటే మన యాసను అవహేళన చేసినటువంటి ఒక క్యారెక్టర్కి నంది అవార్డు ఇస్తున్నారని పోయి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి. ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసి ఆ సినిమాలలో వచ్చే డబ్బులు మళ్ళీ మన తెలంగాణలోనే ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న నేపథ్యంతో ఆంధ్ర సినిమాలు అడ్డుకోవాలని ఆనాడు పిలిపించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, పెట్టుబడిదారి వ్యవస్థ అయినా సరే, ఎంత పాపులర్ మాధ్యమం అయినా సరే వారికి ఎదురొడ్డి నిలబడ్డటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు పనిచేస్తూనే ఉన్నాం. మనం ఏనాడు కూడా విశ్రమించలే. తెలంగాణ రాకముందు ఉద్యమం కోసం కొట్లాడినాం, రాష్ట్రం రావాలని కొట్లాడినాం. వచ్చిన తర్వాత మూస పద్ధతిలో పోలే. మనం వచ్చినాక మళ్ళీ గిట్లనే అందరం మీటింగ్ పెట్టుకున్నాం, కూర్చొని మాట్లాడుకున్నాం. ఇవాళ వచ్చింది రాష్ట్రం. రాష్ట్రం వచ్చినాక మరి మనలాంటి సంస్థ ఏం చేయాలి అని ఒకసారి ఆలోచించి ఏం చేసినాం. ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారిది వచ్చింది, ఉద్యమ నాయకుడి ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు మేలు జరుగుతుంది. మరి ఈ జరిగేటటువంటి ప్రభుత్వానికి మనం కూడా ప్యారలల్గా మన సంస్థ ప్రతి ఒక్కరికి కూడా బలాన్ని ఇచ్చే విధంగా పనిచేయాలని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి మన యొక్క పంతాన్ని మార్చుకున్నాం. అంటే చాలా సంస్థలు పుడతాయి, కొన్ని రోజులు ఉంటాయి, ఉన్న తర్వాత అదే మూస పద్ధతిలో పనిచేస్తుంటారు. కానీ కొన్ని సంస్థలు మాత్రమే సమయానుకూలంగా, కాలానుకూలంగా తమ యొక్క పంతాన్ని మార్చుకుంటారు. అటువంటి ఒక సంస్థ తెలంగాణ జాగృతి. అందుకే ఎప్పటికప్పటికి తెలంగాణ జాగృతిలో కొత్త వ్యక్తులు యాడ్ అయితేనే ఉంటారు. వారికి సంబంధించిన కొత్త సమస్యల మీద మనం మాట్లాడుతూనే ఉంటాం, వాటిని పరిష్కరిస్తూనే ఉంటాం. బలం పుంజుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. అంటే ఎప్పుడు కూడా కొత్తగానే ఉండాలి, ఎప్పుడు కూడా నవీనంగానే ఉండాలి. అట్లా ఉన్నట్టయితేనే సంస్థలు బతుకుతాయి. ఒక నాయకుడైనా, ఒక లీడర్ అయినా కూడా అదే పంతాలో ఉండాలి. ఇవాళ మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనందరం ఎందుకున్నాం ఇక్కడ? మనకి ఇళ్ళలో చేసే పనులు లేవా? పొట్టకూటు కోసం చేయాల్సిన పనులు లేవా? మన ఇల్లు, మన పిల్లలు, మన సంసారం అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకున్నాం? ఎందుకు ఈ కండువా కప్పుకున్నాం? మన వల్ల ఇంకొక 10 మందికి మంచి జరగాలి, మన వల్ల ఇంకొక 10 మంది బాగుపడాలి, మన వల్ల ఇంకొక 10 మందికి సహాయం కావాలి అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మన పర్సనల్ సమస్యల్ని, మన పర్సనల్ పనుల్ని పక్కకు పెట్టుకొని ఇక్కడికి వచ్చి సమాజం కోసం పనిచేస్తుంది. మరి సమాజం కోసం పనిచేస్తుంటే మీరు అనుకోవచ్చు,
నాయకుడు అంటే ఏంది, లీడర్ అంటే ఏంది? ఎవరిని లీడర్ అంటారు ఊర్లల్లో? తెల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా? అట్లా కాదు కదా. లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, సీఎం అయితేనే లీడర్ అవుతారా? అట్లా కాదు కదా. ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతారు. ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్. ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు. కానీ అమ్మ ఏం చేస్తుంది, పిల్లాడు స్కూల్కి పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి, వానికి ఇంట్లో పాలు తాగిపియాలి, పంపించాలి. భర్త లేచే లోపలనే అన్ని చేయాలి, పంపించాలి. మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి.